అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. మనిషి ఏదైనా నమ్మాలంటే సాక్ష్యం కావాలుల్లా. గట్లాంటి సాక్ష్యాలని మన ముందు పెట్టి మన బతుకులని బాగు చేయాలని మన మార్నింగ్ ముచ్చట్లు ప్రోగ్రాం తపన అన్నట్టు. మరి గట్లాంటి ముచ్చట్లన్నీ ఏరుకొచ్చి మన ముందుంచుతున్న మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంకి పెద్ద సలాం. మరి గిదే ఊపుతోటి గీయాల్టి మన మార్నింగ్ ముచ్చట్లని మొదలు పెట్టేద్దాం పాండ్రి. ఈ రోజు ఆగస్టు 22. ఈ రోజుకి ఒక మంచి స్పెషాలిటీ ఉంది తెలుసునా? గదేందంటే ప్రపంచ మొక్కల పాల దినోత్సవం అన్నట్టు. ఏందిరా పాలంటే పొద్దుగాల ఆవులు గేదెలకెళ్ళి పితికినవే కదా, గీ మొక్కల పాలేంది అనుకుంటున్నారా? అక్కడే ఉందండి అసలు ముచ్చట. ఈ రోజుల్లో చాలా మంది బాదం పాలు, సోయా పాలు, కొబ్బరి పాలు, జీడిపప్పు పాలు ఇంకా ఓట్స్ పాలు తాగుతుండ్రు. చూసిండ్రా? జంతువుల నుంచి కాకుండా గిట్లా మొక్కలు ఇత్తనాల ఆధారంగా తయారు చేసే పాలు మన ఒంటికి ఎంత బలాన్ని ఇస్తాయో దేరకనా మీకందరికీ. కొందరికి పాలు తాగితే కడుపులు ఉబ్బరంగా అనిపిస్తుంది, అరగకపోవడం లాంటి లాక్టోస్ సమస్యలు ఉంటాయి. గట్లాంటి వాళ్ళకి గీ ఒక చక్కని ప్రత్యామ్నాయం. అంతేకాదుల్లా పర్యావరణానికి మేలు చేయడంలోనూ గుండెని పైలంగా ఉంచుకోవడంలోనూ గీ ప్లాంట్ బేస్డ్ మిల్క్ మస్తుగా ఉపయోగపడతాయి. ఇక గీ ముచ్చట్లతోటి మీ మెదడుకి మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేందో చూద్దాం పాండ్రి. ప్రసిద్ధ కుంభమేళ జరిగే 4 నగరాలలో ఒకటైన హరిద్వార్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. గిట్లనే చూస్తూ ఉండండి, లాస్ట్కి అయితే ఆన్సర్ని రివీల్ చేస్తా. ఇక మన జీవితంలో ఎన్నో అనుభవాలు ఎంతోమంది మనుషులు ఎదురవుతుంటారు. కొన్నిసార్లు అనుకోకుండా జరిగిన పొరపాట్లు, ఇతరులు చేసిన గాయాలు మన మనసులో ముళ్ళులా గుచ్చుకుంటుంటాయి కదా. గా కోపాన్ని బాధని మనసులోనే మోస్తూ బతికితే మన మనశ్శాంతికే ముప్పు. మరి గా భారం అంతా దించేసి మనసుని తేలికగా మార్చే అద్భుతమైన మార్గమే క్షమాపణ అనుడు. ఇక మరి క్షమించడం అంటే ఏరే వాళ్ళకి మేలు చేసుడు కాదుల్లా, మనల్ని మనం బాధల నుంచి విడుదల చేసుకునుడు అని చెప్పనీకి ఈ రోజు మన మధ్యలోకి వచ్చిండ్రు ప్రముఖ నిపుణులు రామ్జల్ దుర్గం సారు. క్షమించడంలోని గొప్పదనం ఏంది, గది మన జీవితాన్ని ఎట్లా మారుస్తుందో ఆయన మాటల్లోనే ఇందాం పాండ్రి. నమస్తే, నేను మీ రామ్ జలదుర్గం, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. ఈరోజు మనం మానవ విలువల్లోని మరో గొప్ప విలువ గురించి తెలుసుకుందాం. జీవితం మనకు ఎన్నో అనుభవాలను ఇస్తుంది, కానీ ప్రతి అనుభవం గొప్పదే కానక్కర్లేదు. ఒక్కొక్కసారి కొన్ని అనుభవాలు మనల్ని బాధ పెడతాయి. మనం బాధ పెట్టిన వ్యక్తుల్ని బాగా గుర్తుంచుకుంటాం, కానీ ఆ బాధ ఎప్పుడు మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది, వాళ్ళని క్షమించనంత వరకు. క్షమాపణ అన్న గొప్ప గుణం గురించి ఈరోజు నేర్చుకుందాం. క్షమించడం బలహీనత కాదు, అది గొప్ప బలం. అసలు ఫర్గివ్నెస్ అంటే ఏంటో, దాన్ని బలంగా ఎలా మార్చుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మన జీవితంలో ఎంతో ప్రశాంతతను ఆనందాన్ని తీసుకొచ్చే గొప్ప గుణం ఏంటంటే క్షమాగుణం. ఇతరులను క్షమించగలగడం. ఇతరులు మనకు తప్పు చేసినా, మనల్ని బాధ పెట్టినా ఆ బాధ గుర్తుండొచ్చు, కానీ వ్యక్తుల్ని మనం క్షమించగలగడం మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వింటున్న వాళ్ళకి, కానీ పూర్తిగా విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. మనలో చాలామంది ఇలా అంటుంటారు, అతను నన్ను బాధ పెట్టాడు, నేను ఎప్పటికీ క్షమించను, ఆమె చేసిన పని నేను జీవితంలో అస్సలు మర్చిపోలేను. ఇలా కోపాన్ని బాధను మనసులో దాచుకొని సంవత్సరాలు గడిపేస్తుంటాం. ఆ బాధను మరీ గుర్తు చేసుకుని బాధపడుతుంటాం. అలా బాధపడుతున్నప్పుడు వర్తమానంలో ఉన్న జీవితాన్ని జీవించడం మర్చిపోతుంటాం. ఒక్కసారి ఆలోచించండి, బాగా డీప్గా ఆలోచించండి. అసలు ఇక్కడ బాధపడేది ఎవరు? మనల్ని బాధ పెట్టిన వ్యక్తి బాధపడుతున్నాడా, లేక బాధను అనుభవిస్తున్న మనం బాధపడుతున్నామా? బాధ పెట్టిన వ్యక్తి ఏమో చాలా బాగున్నాడు, కానీ బాధపడిన వాళ్ళు మాత్రం తలుచుకొని ఒక్క బాధను మళ్ళీ తలుచుకొని బాధపడుతున్నాం. చాలా సందర్భాల్లో బాధపడేది మనమే. ఒక చిన్న కథ గురించి చెప్పుకుందాం. ఓ గురువు తన శిష్యులకు సంచిని ఇచ్చాడు. అందులో కొన్ని బంగాళాదుంపలు పెట్టి, మీకు ఎవరెవరి మీద కోపం అయితే ఉందో ఆ కోపం ఉన్న ప్రతి వ్యక్తి ఒక బంగాళాదుంప వేయండి. ఈ సంచిని ఎప్పుడు మీతోనే తీసుకెళ్ళండి. అంటే
మీ జీవితంలో మీరు కౌంట్ చేస్తే కనీసం 10 మంది మీద నాకు చాలా కోపం ఉంది, వాళ్ళని నేను క్షమించలేను, వాళ్ళని బాధ పెట్టారనుకుంటే వాళ్ళ పేరుతో ఒక్కొక్క ఆలుగడ్డను తీసుకుని అది బ్యాగ్లో వేయండి. అది మీతోనే తీసుకెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాగ్ మీతోనే ఉండాలి. అలాగే అని శిష్యులందరూ చేశారు. మొదట్లో పెద్దగా అనిపించలేదు, కానీ రోజులు గడిచే కొద్దీ ఆ బంగాళాదుంపలు కుళ్ళిపోతున్నాయి. సంచి బరువు అయింది, దుర్వాసన రావడం మొదలుపెట్టింది. ఇక భరించలేకపోయారు. శిష్యులు విసిగిపోయారు. అడిగారు, మాకు ఈ శిక్ష ఏమిటి అని. అప్పుడు చాలామంది శిష్యులు కోపంతో, ఇది సంచి కాదు, ఇదేంటి బాధలా మేము మోస్తున్నట్టుంది అని. అప్పుడు గురువు అన్నాడు, నిజమే, మీరు చెప్పినట్లు ఇది సంచి కాదు, మీ మనస్సు. కోపం, ద్వేషం, పగ ఎంతకాలం మోస్తే మీ మనసు కూడా ఇలాగే అంత భారంగా మారుతుంది. ఈ ఆలుగడ్డలు దుర్వాసన వచ్చినట్టుగానే మీ జ్ఞాపకాలు మిమ్మల్ని ఎప్పుడు బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఈ కథలో గొప్ప సందేశం ఉంది. మన భారతీయ సంస్కృతిలోనే క్షమాగుణం ఉంది. ఆ క్షమాగుణాన్ని ఎంతో గొప్పదిగా కూడా మనం భావించామని మన పెద్దలు కూడా చెప్పారు. క్షమా వీరస్య భూషణం అని. వీరులకు భూషణాన్ని ఇచ్చేది క్షమించగలిగే గుణం మాత్రమే అని. క్షమించడం బలహీనుల లక్షణం కాదు, ధైర్యవంతుడి అలంకారం. ఎందుకో తెలుసా అండి, కోపం రావడం సహజం, కానీ ఆ కోపాన్ని జయించడం చాలా గొప్పతనం. సైకాలజీలో ఈ విషయాన్ని ఏం చెప్తారంటే, అలాగే పరిశోధనలు కూడా చాలా ఏం చెప్తున్నాయంటే, రీసెర్చ్ ప్రకారం ఎప్పుడు కోపంతో ద్వేషంతో ఉండే వారిలో ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది, రక్తపోటు పెరుగుతుంది, బీపీ బాగా పెరుగుతుంది, నిద్ర సరిగ్గా ఉండదు, మనసు ప్రశాంతంగా ఉండదు. అదే క్షమించడం నేర్చుకున్న వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు, సంబంధాలు కూడా బలపడతాయి. అందుకే క్షమించడం అనేది ఎదుటి వారికి చేసే ఉపకారం మాత్రమే కాదు, మనకు మనం ఇచ్చుకునే గొప్ప బహుమతి కూడా. అయితే క్షమించడం ఎలా నేర్చుకోవాలి? 3 విషయాల గురించి తెలుసుకుందాం. మొదటిది, ప్రతి మనిషి తప్పులు చేస్తాడనే విషయం మీరు గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది మనకు తెలియని విషయం కూడా కాదు. మనం కూడా జీవితంలో ఎన్నో తప్పులు చేసే ఉంటాం. ఇతరులు కూడా మనుషులే, అందరూ పర్ఫెక్ట్ అయిన పరిపూర్ణులు అస్సలు కాదు. ఈ ఆలోచన మనకుంటే కోపం కొంచెం తగ్గుతుంది. సో ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్న రోజున ఇతరుల తప్పును క్షమించవచ్చు అన్న ఆలోచన వస్తుంది. ఈ రెండోది, వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఎవరైనా బాధ పెట్టినప్పుడు అదే క్షణంలో మాట్లాడకండి, కొద్దిసేపు ప్రశాంతంగా ఉండండి. కొన్నిసార్లు 1 గంట తర్వాత చెప్పే మాట మన జీవితాన్ని కాపాడవచ్చు. మూడోది, పగను కాదండి, పాఠాన్ని నేర్చుకోండి. ఎవరో చేసిన తప్పును జీవితాంతం గుర్తు తెచ్చుకొని మనం బాధపడే కంటే ఆ సంఘటన మనకు నేర్పిన పాఠాన్ని గుర్తుంచుకోండి. అప్పుడు బాధ అనుభవంగా మారుతుంది, ఈ అనుభవం జ్ఞానంగా మారుతుంది. మన పెద్దలు ఒక అందమైన సామెత చెప్పారు, మన్నించే మనసు మహాసంపద అని. నిజమే, డబ్బుతో కొనలేని సంపదల్లో క్షమించే గుణం ఒకటి. అది కుటుంబాన్ని కాపాడుతుంది, మానవ సంబంధాలని కాపాడుతుంది, స్నేహాల్ని నిలబెడుతుంది, మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఈరోజు మనం ఒక చిన్న పని చేద్దాం. మీ మనసులో ఎవరి పట్లైనా కోపం ఉంటే ఒక్కసారి మీరే అడగండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఈ కోపాన్ని మోస్తూ నేను ఏం పొందుతున్నాను? సాధ్యమైతే ఆ కోపం ఎవరి మీద ఉందో వాళ్ళకు ఫోన్ చేయండి, లేదా ఒక మెసేజ్ పెట్టండి, మనసులోనే వారిని క్షమించండి. ఒకవేళ పంపగలిగితే వాళ్ళకి మీరు ఒక చిన్న మెసేజ్ పంపితే ఎంత ఆనందంగా రిసీవ్ చేసుకుంటారో చూడండి. మీరు గమనిస్తారు, మీ హృదయం ఎంత తేలిగ్గా మారిందో, అంతకు ముందు కంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారో. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి, క్షమించడం అంటే జరిగిపోయిన విషయాన్ని విపరీతంగా గుర్తుంచుకోవడం, దాన్నే తలుచుకోవడం, ఆ బాధపడడం, మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం అని కాదు. ఎవరైనా బాధ పెడితే మళ్ళీ తిరిగి వాళ్ళని బాధ పెట్టకూడదని అనుకోవటమే గొప్ప క్షమాగుణం. క్షమాగుణంతో మానసిక ప్రశాంతతను సాధించవచ్చు, మీలో ఒక గొప్ప మానవ విలువలను కూడా పెంపొందించుకోవచ్చు. ఈరోజు ఈ ప్రయత్నం చేసి మీరు మీ స్నేహితుల్లో, మీ బంధాల్లో గొప్పవాళ్ళుగా గుర్తింపు పొందండి. నమస్తే.
అబ్బా, ఎంత చక్కటి మాటలు చెప్పిండ్రు కదా సార్. అయితే క్షమాపణ అనే పదం వినడానికే చిన్నది కావచ్చులా, కానీ దాని వెనకాలన్న శక్తి చాలా గొప్పది. ఎదుటోళ్ళని క్షమించినప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా మారుతుందో, మన జీవితం ఎంత అందంగా తయారవుతుందో చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇడమర్చి చెప్పారు కదా. పగ కోపం పెంచుకునుడు కంటే క్షమించి ముందుకు సాగుడే నిజమైన గెలుపు అని గీ రోజు మనకి బాగా బోధపడింది. ఇక గీ రోజులలో పొద్దున లేవంగానే అందరికీ ఒకటే హడావిడి. అబ్బా, గా హడావిడి ఏంది అనుకుంటున్నారా? ఈ ఉరుకుల పరుగులల్లో ఒంటికి కొంచెం విశ్రాంతి, మనసుకి ప్రశాంతత కావాలంటే ఏం చేయాలో చెప్పుండ్రి. ఇంకే ఉంది, మన పెద్దోళ్ళు మనకిచ్చిన గొప్ప వరమే యోగా. యోగా అంటే ఉత్తగా ఒళ్ళు వంచడం, వాసన లేసుడు కాదు. మన శ్వాసని, మనసును, శరీరాన్ని ఒకటే బాట మీద నడిపించే ఒకే ఒక మంచి మార్గం గిదే అన్నట్టు. ఇక పొద్దుగాల ఒక అరగంట యోగా చేస్తే దినమంతా మస్తు ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటాం. మరి ఈ రోజు యోగా ప్రాముఖ్యత ఏందో, దాన్ని మన రోజువారీ జీవితంలో ఎట్లా అలవాటు చేసుకోవాలనో చూద్దాం పండ్రి. నమస్తే, నా పేరు లక్ష్మి, ఫౌండర్ ఆఫ్ మోక్ష యోగా అండ్ వెల్నెస్, వివేకానంద నగర్ కాలనీ, కూకట్పల్లి. ఈరోజు మనం PCOS రిలేటెడ్ ఇష్యూస్కి యోగాసనాస్ ఎలా హెల్ప్ అవుతాయి, ఏ ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకుంటే రెగ్యులర్గా మనకి PCOD హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ అవుతాయి అనేది చూడబోతున్నాము. సో PCOS ఇష్యూస్ అనేవి మెయిన్గా మనకి మూమెంట్ ఎక్కువగా లేకపోవడం, ఎక్సర్సైజింగ్ లేకపోవడం, అలాగే స్టాగ్నెంట్గా ఒక దగ్గర ఉండి స్ట్రెస్ రిలేటెడ్ వర్క్స్ చేయడం వల్ల మనకి ఈ PCOD ఇష్యూస్ అరైజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఫుడ్ కూడా ఎక్కువగా జంక్ తీసుకోవడం వల్ల ఈ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని కొంచెం చేంజ్ చేసుకుంటూ లైఫ్ స్టైల్, నిద్ర, అలాగే తిండి తాగడం లాంటివి కొంచెం న్యాచురల్ వైపు తిప్పుకొని, అలాగే ఆసనాస్ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మీకు PCOD ఇష్యూస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో స్లోగా మీకు పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతూ ఉంటాయి, అలాగే హార్మోన్స్ కూడా మీకు కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఆ ఆసనాస్ ఏంటి, ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనము PCOS రిలేటెడ్ ప్రాణాయామం ఒకటి, కపాలభాతి. బెల్లిని ఫ్లాప్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉండడం వల్ల మీకు అబ్డామినల్ రీజియన్లో కాంట్రాక్షన్ అవుతూ ఉంటుంది. అలాగే అది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. మన గట్ అనేది హెల్తీగా ఉంటే మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా తగ్గుముఖం పడతాయి. ఈ ప్రాణాయామంతో మనం ఈరోజు ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాము. సుఖాసనలో కూర్చొని 2 పామ్స్ పైకి ఫేస్ చేస్తూ మీ అబ్డామిన్ని ముందుకి వెనక్కి కాంట్రాక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. గాలి వదులుతూ పొట్టలు లోపలికి లాగాలి, గాలి పీల్చుకుంటూ బయటికి వదలాలి. సో మెల్లిగా ఇది ఒక 1 మినిట్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేద్దాము. రిలాక్స్, దీర్ఘ శ్వాస తీసుకొని వదలాలి. నెమ్మదిగా శ్వాస వదిలి 2 కళ్ళను ఓపెన్ చేయాలి. ఈ ప్రాణాయామం మీరు 1 మినిట్ నుంచి స్టార్ట్ చేసి 5 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు ఆసన ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నీళ్ళని కొంచెం ఎక్కువ తాగితే కనుక మీకు వేడి అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం బాడీని మొబిలైజ్ చేద్దాము, తర్వాత ఆసన ప్రాక్టీస్లోకి వెళ్దాము. సో ఎక్కువగా PCOD రిలేటెడ్ ఆసనాస్ అంటే పెల్విక్ రిలేటెడ్ ఆసనాస్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు 2 కాళ్ళని మీరు జాయిన్ చేసి బటర్ఫ్లై పొజిషన్కి రండి. సో ఈ పొజిషన్లో 2 కాళ్ళని చేతులతో పట్టుకొని మీ థైస్ని ఫ్లాప్ చేస్తూ ఉండాలి, తితిలి ఆసన. దీంట్లో మీరు కొంచెం ఎంత వీలైతే అంత పైకి కిందికి లెగ్స్ ఫ్లాప్ చేస్తూ ఉంటే కనుక మీరు ఈ పెల్విక్ రీజన్ అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మీకు PCOD ఇష్యూస్ తగ్గుతాయి. ఈ పొజిషన్లో ఎక్సేల్ చేస్తూ స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేసి మీరు థైస్ ఫ్లాప్ చేస్తూ ఉండాలి. మెల్లిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస వదులుతూ 2 లెగ్స్ని, ఒక లెగ్ వెనక్కి ఫోల్డ్ చేయాలి, ఇంకో లెగ్ ముందుకు ఫోల్డ్ చేయాలి. ఇది హిప్ రొటేషన్. మీకు పెల్విక్ రీజియన్ అలాగే హిప్ బాగా మొబిలైజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ప్రాణ సర్క్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ 2 చేతుల్ని ఇంటర్లాక్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ ఇంటర్లాక్ చేసి రావట్లేదంటే హ్యాండ్స్ కింద పెట్టి కూడా ఈ పాస్చర్ని చేసుకోవచ్చు.
సో ఇలా ఈ పొజిషన్ నుంచి 2 నీస్ని ఇంకోవైపు రొటేట్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రావాలి, ఎక్స్హేల్ చేస్తూ ఇంకోవైపు రొటేట్ చేయాలి. హ్యాండ్స్ని కింద పెట్టుకోవచ్చు, లేదంటే ఇంటర్లాక్ చేసుకోవచ్చు, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా. శ్వాస వదులుతూ సైడ్కి ట్విస్ట్ చేయాలి. శ్వాస వదులుతూ ఇంకో సైడ్, ఇంకొక సైడ్. శ్వాస తీసుకుంటూ సెంటర్కి రావాలి. ఇప్పుడు 2 లెగ్స్ని సైడ్కి స్ట్రెచ్ చేద్దాం. ఈ పొజిషన్లో సైడ్ బెండ్స్. సో రైట్ థైని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేసి గాలి పీల్చుకొని గాలి మెల్లిగా వదులుతూ సైడ్ బెండ్ చేయాలి. ఈ పొజిషన్లో మీరు టోస్ అందితే పట్టుకొని హోల్డ్ చేయాలి. ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ కొంచెంసేపు హోల్డ్ చేస్తే కనుక మీకు లోయర్ అబ్డామిన్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. బ్రీత్ ఇన్ చేస్తూ స్లోగా పైకి రావాలి. లెఫ్ట్ ఐ రైట్ హ్యాండ్తో పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ ఇట్ అండ్ బెండ్ టు ద రైట్. గాలి వదులుతూ పీల్చుకుంటూ ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస వదులుతూ 2 చేతుల్ని కింద ఉంచి మెల్లిగా వాక్ ఫార్వర్డ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ మెల్లిగా వెనక్కి వాక్ చేయాలి. శ్వాస వదులుతూ ఫార్వర్డ్ వాక్. శ్వాస తీసుకుంటూ వెనక్కి. శ్వాస వదులుతూ ముందుకి. శ్వాస పీల్చుకుంటూ వెనక్కి. ఇది కూడా మీకు లోయర్ అబ్డామిన్ ఎక్సర్సైజ్ అనమాట. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు పెల్విక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా స్లోగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో మెల్లిగా 2 లెగ్స్ని ఫోల్డ్ చేసి టేబుల్ పొజిషన్కి రావాలి. వజ్రాసన, మండుకాసన. సో ఇందులో మీరు 2 చేతుల్ని ఫిస్ట్ చేసి పొట్ట భాగంలో కింది పొత్తి కడుపు భాగంలో ఉంచి లోపలికి ప్రెస్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఇక్కడ 5 నుంచి 10 సార్లు శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. మెల్లిగా శ్వాస తీసుకొని పైకి రావాలి. శ్వాస వదులుతూ అగైన్ అబ్డామిన్ ప్రెస్ చేస్తూ కిందికి వెళ్ళాలి. శ్వాస పీల్చుకుంటూ పైకి రావాలి. ఇప్పుడు 2 చేతులు రిలాక్స్ చేయాలి. ఈ పొజిషన్లో 2 నీస్ని స్ప్లిట్ చేసి ఎంత వీలైతే అంత మీరు లెగ్స్ 2 మధ్యలో మీరు బటక్స్ రిలాక్స్ చేసి కూర్చోవాలి. ఈ పొజిషన్లో మెల్లిగా గాలి వదులుతూ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఫ్రాగ్ స్ట్రెచ్ అంటారు. చెస్ట్ని కిందికి తీసుకెళ్ళి ఫోర్ హెడ్ రిలాక్స్ చేస్తూ చేయొచ్చు, లేదంటే చిన్. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ వెనక్కి వెళ్ళాలి. శ్వాస వదులుతూ 2 లెగ్స్ని అన్ఫోల్డ్ చేసి ఎకన్ స్లోలీ సుఖాసనంలో కూర్చోవాలి. సో ఈ పెల్విక్ స్ట్రెచ్చింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఆసనాస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఒక 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయొచ్చు, లేదంటే ఒక్కొక్క ఆసనాలో మీరు 10 నుంచి 15 శ్వాసలు తీసుకుంటూ హోల్డ్ చేస్తే కనుక మీకు చాలా రిలీఫ్ వస్తుంది. స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. స్ట్రెస్ నుంచి వచ్చే పీసీఓడి ఇష్యూస్ అయినా కూడా తగ్గిపోతాయి. అలాగే గట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తగ్గిపోతే ఆటోమేటిక్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామ. ముందుగా మీరు కపాలపాతి ప్రాణాయామ చేశారు. బాడీలో టెంపరేచర్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఎండ్ చేసేటప్పుడు నాడీ శోధన చేస్తే కనుక ఇది నర్వస్ సిస్టమ్ అనేది సూట్ చేస్తూ ఉంటుంది. అలాగే మీకు హార్మోనల్ బ్యాలెన్సెస్ కూడా చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని చిన్ముద్రలో ఉంచి రైట్ హ్యాండ్ని విష్ణు ముద్రలో ఉంచి రింగ్ ఫింగర్తో థంబ్ ఫింగర్తో నాస్ట్రిల్స్ని కంట్రోల్ చేయాలి. సో థంబ్ ఫింగర్ని రైట్ నాస్ట్రిల్ మీద ఉంచి ఇన్హేల్ ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్. రైట్ నాస్ట్రిల్ ఓపెన్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఎక్స్హేల్ చేస్తూ రైట్ సైడ్ నుంచి స్లోగా మళ్ళీ ఇన్హేల్ రైట్ నుంచి
ఎక్సేల్ లెఫ్ట్ నుంచి, ఇన్హేల్ లెఫ్ట్ నుంచి, ఎక్సేల్ రైట్ నుంచి, ఇన్హేల్ రైట్ నుంచి, ఎక్సేల్ లెఫ్ట్ నుంచి. ఇప్పుడు హ్యాండ్ రిలాక్స్ చేయండి. నెమ్మదిగా గాలి పీల్చుకొని వదలండి. మెల్లిగా 2 చేతుల్ని కళ్ళ మీద ఉంచి గాలి వదులుతూ కళ్ళు ఓపెన్ చేయాలి. సో ఈ ఆసనాస్ ప్రాణాయామాస్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక పీసీఓడి ఇష్యూస్ కంట్రోల్ అవుతాయి, అలాగే గట్ ఇష్యూస్ కూడా కంట్రోల్ అవుతాయి. రెగ్యులర్గా మీరు ఉదయం సాయంత్రం లేదంటే ఉదయం ప్రిఫరబుల్లీ ప్రాక్టీస్ చేసుకుంటే కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా కరెక్ట్ అయిపోతాయి. పీసీఓడి ఇష్యూస్ స్లోగా కంట్రోల్ అవుతాయి, అలాగే గట్ రిలేటెడ్ ఇష్యూస్, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు స్లోలీ కంట్రోల్ అవుతాయి అన్నమాట. సో ఈ ఆసనాస్ని ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కనుక మీరు చాలా రిజల్ట్స్ అనేది చూడొచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ సెషన్ తోటి మళ్ళీ కలుద్దాం. నమస్తే. చూసిరు కదా, యోగా మన ఒంటికి ఎంత మంచిదో, మనసుని ఎట్లా ప్రశాంతంగా ఉంచుతుందో, రోజువారీ ఉరుకుల పరుగుల జీవితంలో రోగానికి దూరంగా ఆరోగ్యానికి దగ్గరగా ఉండాలంటే పొద్దున్నే కొద్దిగా సమయం కేటాయించి యోగా చేస్తే చాలా మంచిదన్నట్టుగా. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోజువారీ యోగాన్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మానగుప్పెట్లో ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, రేపటి నుంచి యోగాని మొదలుపెట్టుర్రి. ఇక మీ ఆరోగ్యాన్ని పైలంగా చేసుకోండి. ఇక గియ్యాలోకి అద్దరిపోయే నాష్టాతోటి మీ ముందుకు వచ్చేసిన. ఏంది అనుకుంటున్నారా? గదేనండి వీటి దలియా. గిలా కూరగాయలు వేసి మస్తు చేస్తారు. చాలా మంది అబ్బా వీటి దలియానా గిదేం తింటాంలే అని ముక్కు కూడా తిప్పుతారు. కానీ జర్ర ఆగుర్రి, దీంట్లో ఉండే బలం, దీని రుచి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. షుగర్ ఉన్నోళ్ళకైనా సన్నబడేటోళ్ళకైనా సరే గిది మంచి వరం లెక్క పనిచేస్తుంది. మరి ఈ వీటి దలియా ఎట్లా చేయాలనో, గవి మన ఒంటికి ఎట్లా మేలు చేస్తాయో ఒక్కసారి చెప్తా సుడురి. నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మనం చేసుకోబోయే మెయిన్ అండ్ ఇంపార్టెంట్ రెసిపీ వచ్చేసి వీట్ దలియా. సో వీట్ దలియాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. వీట్ దలియాకి కావాల్సిన పదార్థాలు: నూనె, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, టొమాటో, క్యారెట్, పచ్చి బఠానీ, గోధుమ రవ్వ, పెసరపప్పు, ఉప్పు, బీన్స్ ముక్కలు, ఆలుగడ్డ. సో ఇంకా వెయిట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక బాండీ పెట్టుకుందాం. ఫస్ట్ కొంచెం నూనెని వేసుకుందాం. కొంచెం నూనె వేడెక్కాలండి. దాని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాం. కొంచెం గరం మసాలాని వేసుకుందామండి. ముందుగా సాజీరాని వేస్తున్నాను. నెక్స్ట్ మనం బిర్యానీ ఆకు అంటాం కదా, అది వేస్తున్నాను. 2 ఇలాచీలు, 2 లవంగాలు, పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడు కొన్ని క్యారెట్ ముక్కలను వేద్దాం. బీనీస్ ముక్కలు, పచ్చి బఠానీ, ఆలుగడ్డ ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు, మరీ ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి టొమాటో కానివ్వచ్చు, క్యారెట్ కానివ్వచ్చు, బీన్స్ కానివ్వచ్చు, ఇది రాగా తిన్నా కూడా మంచిదే. కాకపోతే కొంచెం హీట్ తగిలితే ఇంకా బెటర్ ఉంటుంది, టేస్ట్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే, బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు హెల్దీగా తీసుకోవాలని చెప్తాము. జనరలీ చాలామంది ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్లో చాలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోరనమాట. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అందుకే నేను ఇక్కడ వివిధ రకాల వెజిటేబుల్స్ని యాడ్ చేశాను. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పుని వేద్దాం.
గోధుమ రవ్వ ఇంకా పెసరపప్పు మనం ఆల్రెడీ కడిగేసి నీట్గా వాష్ చేసి పెట్టామండి. సో దీన్ని మనం వేసేద్దాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనకి సరిపడా వాటర్ని పోసేద్దాం. దీంట్లో పప్పు ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒకవేళ మీకు కుక్కర్ అవైలబుల్గా ఉంటే కుక్కర్లో కూడా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేస్తాను అండ్ దీన్ని కవర్ చేసేద్దాం. ఇది కుక్ అవ్వడానికి ఒక 10 నిమిషాల పాటు సమయం అనేది పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. జనరలీ మనకి గోధుమ రవ్వ తొందరగానే ఉడికిపోతుంది, కాకపోతే మనం దీంట్లో పప్పు వేసాం, ఎందుకంటే ప్రోటీన్ మనకి కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. వాటర్ కూడా మనం ఎక్కువగా యాడ్ చేసామనుకోండి బాగా బాయిల్ అవుతుంది, ఈజీగా కుక్ అవుతుంది, డైజెషన్ కూడా బాగుంటుంది. అండ్ ఈ వీట్ దలియా ఓన్లీ డయాబెటీస్ పేషెంట్స్ గురించే కాదండి, ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు అనమాట. అంటే ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ పిల్లలకి కానివ్వచ్చు, అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానివ్వచ్చు, పెద్దవాళ్ళు కానివ్వచ్చు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని మనం చెప్తాం. ఇంకొక 10 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. హెల్దీ వీట్ దలియా, అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి. సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఎంతో హెల్దీగా వీట్ దలియా అనేది రెడీ అయిపోయిందండి. సో ఈ వీట్ దలియాకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ కిందకి వస్తుందన్నమాట. అంటే మనం ఇది తీసుకున్నా కానీ చాలాసేపటి వరకు షుగర్ లెవెల్స్ అనేవి అంటే హైక్ అవ్వదు అనమాట. షుగర్ లెవెల్స్ ఎప్పుడే కానీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకున్నట్టు అయితే వెంటనే స్పైక్ అవుతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు లేదా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కనుక వాళ్ళ డైట్లో యూస్ చేసినట్టు అయితే బరువు తగ్గుతుంది, షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి అండ్ ఓవరాల్గా మీ బాడీకి కావాల్సిన పోషక విలువలు అన్నీ అందుతాయి అన్నమాట. ఇందులో బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మనకి వైటమిన్ ఏ కంటెంట్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క న్యూట్రియంట్స్ అనేవి మనకి ఈ వీట్ దలియాలో ఎక్కువగా ఉంటాయి. ఈ వెజిటేబుల్సే కాకుండా ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసి వీట్ దలియా అనేది చేసుకోవచ్చు. ఇది నార్మల్గా మనం కుక్ చేస్తాం కాబట్టి, సో ఇక్కడ బాయిలింగ్ మెథడే వాడతాం కాబట్టి మనకి న్యూట్రియంట్ లాస్ అనేది ఎక్కువగా ఉండదు. చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఓవర్ కుకింగ్ చేస్తున్నారు. ఓవర్ కుకింగ్ చేయడం వల్ల దాంట్లో ఉండే పోషక విలువలన్నీ వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఇలా హెల్దీగా బాయిల్ చేసుకొని తీసుకోవడం వల్ల బాడీకి కావాల్సిన పోషక విలువలన్నీ అందిస్తుంది. సో వీట్ దలియా అనేది రెడీ అయిపోయింది. వీట్ దలియాకి కావాల్సిన పదార్థాలు: నూనె, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, టొమాటో, క్యారెట్, పచ్చి బఠానీ, గోధుమ రవ్వ, పెసరపప్పు, ఉప్పు, బీన్స్ ముక్కలు, ఆలుగడ్డ. తయారీ విధానం: ముందుగా బాండీ పెట్టుకొని కొంచెం నూనెను వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగనివ్వాలి. దాని తర్వాత క్యారెట్, బీన్స్, టొమాటో, పచ్చి బఠానీ, ఆలు ముక్కలు అన్నీ వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టిన గోధుమ రవ్వ మరియు పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. తగినంత నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. దాని తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, హెల్దీ అండ్ స్మార్ట్ వీట్ దలియా రెడీ.
అబ్బా వీటు దలియా పేరుతో పాటు నాష్టా కూడా బాగున్నది కదా, గోధుమ రవ్వతోటి కూరగాయలను కూడా భలే కలిపింది కదా గా అక్క. ఇక గిట్లనే మీరు కూడా చేసుకోండి, మనకి ఈజీగా దొరికే కూరగాయలనే కదా. ఇక గట్ల తింటే బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇక మన హైదరాబాద్ చరిత్ర అంటేనే గొంతు తాడవని ముచ్చట్లు అన్నట్టు, గుండెల్లో నిలిచే కథలు మస్తుగా ఉంటాయి. ఇప్పటిదాకా మన హైదరాబాద్ని ఏలిన కుతుబ్ షాహీ వంశస్థుల రాజులల్లా 6 గురించి మస్తు ముచ్చట్లయితే తెలుసుకున్నాం కదా. ఇక గియాల మనం గా వంశంలోనే 7వ సుల్తాన్ అయినటువంటి మీర్జా మొహమ్మద్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ సుల్తాన్ ఎట్లా పాలించిండు, గాయన మనస్తత్వం ఎట్లాంటిది, గాయన స్వభావం ఎట్లుండేది. గటనే కుతుబ్ షాహీ సుల్తాన్ల సమాధులకి పోతే అందరూ సమాధులు బరాబర్ కనబడతాయంట, కానీ ఈ 7వ సుల్తాన్ టూమ్ మాత్రం అక్కడ పూర్తిగా ఎందుకు లేదు, దానికి అసలు కారణాలేంది, గాయన కాద వెనక ఉన్నటువంటి దాగున్న మర్మమేంది, వీటన్నింటి గురించి మనకి ఎరక చేయనీకే ఎప్పట్లాగనే మన ముందుకు వచ్చేసిండ్రు కేదారేశ్వరి మేడం. మరి ఇంకెందుకు లేటు, మేడం మాటల్లోనే గా 7వ సుల్తాన్ మీర్జా మొహమ్మద్ చరిత్రని మనం కూడా ఇని తెలుసుకుందాం పండ్రి. నమస్తే, డాక్టర్ జే కేదారేశ్వరి, డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్. ఇదివరకు అనేవారు, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్, క్యూరేటర్ సాలార్జంగ్ మ్యూజియం, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ and founder director of Kavuri State Gallery of Fine Arts, additional commissioner heritage GHMC. మనం 6th కింగ్ దాకా వరకు మనం చెప్పుకున్నాం. గార్డెన్ టూమ్స్, వాళ్ళ చారిత్రక, తర్వాత కట్టడాలు, తర్వాత వాళ్ళ ఆర్ట్ అండ్ కల్చర్ ఎలా అయితే వాళ్ళు ప్రమోట్ చేశారో ఒక సెక్యులర్ విజన్ తోటి. ఇప్పుడు మనం 7th కింగ్ గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ ఆయన గార్డెన్ టూమ్ లేదు. ఎందుకంటే ఆయన మొఘల్స్ ఆయన్ని క్యాప్చర్ చేసి ఔరంగాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఎగ్జైల్లోనే పోయారు. ఖుల్దాబాద్లో, ఔరంగాబాద్లో ఆయన గ్రేవ్ ఉంది. సో మనకి 7th కింగ్ వచ్చేసరికి ఈ 7 టూమ్స్లో ఒక వాక్యూమ్ వస్తుంది. ఖుల్దాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది ఔరంగాబాద్ ఆయన గ్రేవ్ చూడాలంటే. కానీ ఆయన తానాషా, గుడ్ ఓల్డ్ తానాషా అని పేరు ఆయనకి. చాలా ఫేమస్ కింగ్, కైండ్ హార్టెడ్, బినెవలెంట్, గుడ్ అడ్మినిస్ట్రేటర్. కానీ ఆయన ఓడిపోయింది మొఘల్స్ తోటి. అది కూడా ట్రెచరీ వల్ల. 1687లో మొఘల్స్ వచ్చి గోల్కొండ ఫోర్ట్ తీసేసుకోవడం జరిగింది, క్యాప్చర్ చేయడం జరిగింది. ఆయనేమో హీ జస్ట్ హ్యాడ్ టు గివ్ అప్, ఎందుకంటే ఆయన్ని కూడా ఇంప్రిజన్ చేశారు. మనం ఏ హిస్టారికల్ బ్యాటిల్ చూసినా ఇండియన్ హిస్టరీ మన సబ్ కాంటినెంట్లో ప్రతి హిస్టారికల్ బ్యాటిల్ ట్రెచరీ వల్ల, బిట్రేయల్ వల్ల, ఇన్సైడర్స్ బిట్రేయల్ వల్లే ఓడిపోయాం. ఇప్పుడు ప్రస్తుతం మనం కూర్చున్నది అన్ఫినిష్డ్ టూమ్ ఆఫ్ మిర్జా మొహమ్మద్. మిర్జా మొహమ్మద్ ఎవరంటే ఆయన కుతుబ్ షా మేనల్లుడు, ఫస్ట్ సన్ ఇన్ లా. ఆయనకి తానాషాకి యుద్ధం జరిగింది సక్సెషన్లో. జరిగితే తానాషా ఆయన్ని ఇంప్రిజన్ చేసి జైల్లో వేశారు. అదే ఏడాది ఆయన పోయారు. కానీ ఆయన టూంబ్ ఇక్కడ మిర్జా మొహమ్మద్ది అన్ఫినిష్డ్ కండిషన్లో ఉండిపోయింది. ఈ కొద్దిగా మనం రిఫ్లెక్ట్ చేస్తే అంటే మిర్జా మొహమ్మద్ అనుకున్నారు ఆయనే 7th కింగ్ అవుతారని. కానీ తానాషా ఆయన్ని
డిఫీట్ చేయడంతో ఎవ్రీ హిస్టరీ చేంజ్, ద పాత్ ఆఫ్ హిస్టరీ, ద పాత్ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనస్టీ మారిపోయింది. ఈ టూంబ్, అన్ఫినిష్ టూంబ్ కనుక చూస్తే వాళ్ళ ఐడియల్స్ ఎలా ఉండేవో, వాళ్ళు ఎలా మొదలెట్టారో వాళ్ళ టూమ్స్ వాళ్ళ లైఫ్ టైంలో, ఆ హిస్టరీ కూడా తెలుస్తుంది. కానీ జైలు అయిపోయి జైల్లో ఆయన పోవడం వల్ల ఆ చాప్టర్ అక్కడికక్కడ ఆగిపోయింది. మనకేమో 6 ఫినిష్డ్ గార్డెన్ టూమ్స్, ఒక అన్ఫినిష్డ్ టూంబ్. 7th కింగ్దేమో కుల్దాబాద్, ఔరంగాబాద్లో ఉన్నది. దీంతో మనం 7 కింగ్స్ని కవర్ చేసాము, టూమ్స్, గార్డెన్ టూమ్స్. కానీ ఇంకా కవర్ చేసేది ఉంది. ప్రేమామతి, తారామతి, వీళ్ళిద్దరూ కోర్టిజన్స్, మ్యూజిషియన్స్. నేను కుతుబ్ షా డైనస్టీ మొత్తం ప్రమోట్ చేసింది ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ మ్యూజిక్. కానీ మొత్తం ఈ కుతుబ్ షాహీ రాయల్ టూమ్స్లో చూస్తే ఈ ఇద్దరు కోర్టిజన్స్, హిందూ కోర్టిజన్స్ గ్రేవ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, టూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ టూమ్స్ కాకుండా కుతుబ్ షాహీస్ హకీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టూంబ్ కూడా అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ వాళ్ళ రాయల్ నెక్రోపాలిస్లో పెట్టడం జరిగింది. ఈ గార్డెన్ టూమ్స్లో మనం చూడవలసింది ల్యాండ్స్కేప్స్, గార్డెన్స్, వాటర్ ఇరిగేషన్ సిస్టమ్. ఆ రోజుల్లో ఎలా చేసేవారో స్టెప్ వెల్స్ ఉన్నాయి, ఆ స్టెప్ వెల్స్ నుంచి వాటర్ ఛానల్ చేసి ప్రతి గార్డెన్ని ఎలా మెయింటైన్ చేశారు. ఇప్పుడు మనం చాలా కష్టపడుతున్నాం మెయింటైన్ చేయడానికి, బికాజ్ ఆఫ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడం వల్ల. తర్వాత ఈ ఇరిగేషన్ సిస్టమ్స్ని మనం సరిగా మెయింటైన్ చేసుకోలేకపోయాం, కన్జర్వ్ చేసుకోలేకపోయాం. ఇదే గార్డెన్స్ నుంచి, దుర్గం చెరువు నుంచి వాటర్ ఎక్వాడక్ట్ వెళ్ళి కిల్లాకి వాటర్ సప్లై చేశారు, గోల్కొండ కిల్లాకి. అక్కడ కూడా టెరకోటా పైప్స్ 400 సంవత్సరాలు అయిపోయినా ఇంకా సర్వైవ్ అవుతున్నాయి. ఈ బిల్ట్ హెరిటేజ్ని చూస్తే మనకేమొస్తుందంటే ఎవల్యూషన్ ఆఫ్ కుతుబ్ షాహీ ఆర్కిటెక్చరల్ స్టైల్. 1st కింగ్ నుంచి 6th కింగ్ దాకా మనం చూడగలిగాం. టైలింగ్ ఎలా చేశారు, ఖురాన్ నుంచి వర్సెస్ ఎలా దాని మీద స్కార్ఫ్ చేయడం జరిగింది, ఫౌంటైన్స్ ఎలా చేశారు, హెరిటేజ్ ఫౌంటైన్స్ స్టోన్లో ఎలా తయారు చేశారు, ఈ మొత్తం ఇరిగేషన్ సిస్టమ్ ఎలా ప్లాన్ చేశారు, ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ కుతుబ్ షాహీ డైనస్టీ గురించి తెలుసుకోవాలంటే గోల్కొండ కిల్లా, 7 రాయల్ టూమ్స్ చూస్తే చాలా మటుకు తెలుస్తుంది. అండ్ ఇదే ఒక హిస్టరీ స్టూడెంట్స్కి, ఆర్కియాలజీ స్టూడెంట్స్కి, ఆర్ట్ అండ్ కల్చర్ స్టూడెంట్స్కి ఓపెన్ క్లాస్ రూమ్. ఈ ఓపెన్ క్లాస్ రూమ్కి వస్తే మొత్తం మనకి ఈ 170 సంవత్సరాలు వాళ్ళు ఈ గోల్కొండ రీజియన్ని రూల్ చేశారు సౌత్ ఇండియాలో. ఆ మొత్తం హిస్టరీ, 170 ఏళ్ల హిస్టరీ ఇక్కడ తెలుస్తుంది. అబ్బబ్బా ఏ ముచ్చడి చెప్పారు కదా మేడము. ఇంటంటే ఒళ్ళైతే గగ్గురు ఒడిచింది నాకైతే. 7వ సుల్తాన్ మీర్జా మొహమ్మద్ పాలన గురించి కాకుండా ఆయన టూమ్ అక్కడ పూర్తిగా ఎందుకు లేదనే దానికి కేదారేశ్వరి మేడం చెప్పిన కారణాలు విన్నాక చరిత్ర లోపల ఎన్ని నమ్మలేని నిజాలు దాగున్నాయో కదా అనిపిస్తుంది. ఇక మీ కూడా గట్లనే అనిపిస్తుందా లేదా? మన హైదరాబాద్ గడ్డ మీద నడిచినటువంటి గింతటి ఘన చరిత్రని మనం ఇంత చక్కగా వివరించినందుకు కేదారేశ్వరి మేడంకి పెద్ద థ్యాంక్స్. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో కూడా ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ మస్తు ఉన్నాయి, మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా. గందుకే ఘాటు గురించి చెప్తాం చూడురి. నవ్వించు. మధ్యాహ్నం 12 గంటలకు సోమనాథ్ ఆలయం నుండి హారతి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. మధ్యాహ్నం 12:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం కొండవీటి దొంగ సినిమా, చిరంజీవి, రాధా, విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5:30 చిత్రసీమ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి రోజా రమణి గారితో చిట్చాట్. సాయంత్రం 6:30 మంచి మంచి సినిమా పాటలతో సినీ గీతాలు కార్యక్రమం.
రాత్రి 8 గంటలకు కాలేజ్ లైఫ్ అంటే ఒక అందమైన కలర్ఫుల్ జర్నీ అంటూ మీ ముందుకు రానుంది ఫుల్ అండ్ ఫన్ అండ్ ఎనర్జీ యూత్ ప్రోగ్రామ్ కాలేజ్ డేస్. ఈ రోజు రాత్రి భలే వాడివి బాసు సినిమా నందమూరి బాలకృష్ణ, శిల్పా శెట్టి, అంజలా జువేరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30 తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు, రేపు ఉదయం 9 గంటలకు మల్లాది రామనాథ శర్మ గారితో ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. రేపు ఉదయం 10 గంటలకు భారత్ హై హమ్ కార్యక్రమంలో యానిమేషన్ వీడియోస్తో మన స్వతంత్ర సమరయోధుల చరిత్ర గురించి వివరిస్తారు. రేపు ఉదయం 11 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా పూల్ మ్యాన్ సినిమా. రేపు సాయంత్రం 5 గంటలకు సైబర్ క్రైమ్స్ సిరీస్లో భాగంగా సైబర్ క్రైమ్స్ భద్రత గురించి అవగాహన కార్యక్రమం. రేపు సాయంత్రం 6 గంటలకు మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ముఖ్య కార్యక్రమాల గురించి, విశేషాల గురించి మీకు అందిస్తున్న కార్యక్రమం మెట్రో ప్లస్. రేపు సాయంత్రం 6:30 మధుర గీతాలు కార్యక్రమం. రేపు రాత్రి 8:30 చిత్రలహరి కార్యక్రమం. రేపు రాత్రి గమ్మత్తు గూఢచారులు సినిమా రంగనాథ్, మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 9:30 ఇక దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30. ఇగో గియాల్టీ ప్రశ్న యాదున్నదా మీకు? ప్రసిద్ధ కుంభమేళా జరిగే 4 నగరాలలో ఒకటైన హరిద్వార్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ డి ఉత్తరాఖండ్. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు, సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddiyadgiri@gmail.com. ఇట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జరింత పైలం.